ప్రియులారా అని అంటున్నాడు. ఆ మాటనే మనం ధ్యానించుకుందాం. మరి కీర్తనాకారుడైన దావీదు ద్వారా 127వ కీర్తన 2వ చరణంలో అద్భుతమైన విషయాలు మనకు కనబడతాయి. దాన్ని నేను జాగ్రత్తగా మరి చదువుతాను. మీరందరూ దానిని పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మరి మీరు కూడా వాక్యాన్ని వెంబడించినట్లయితే మరి దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క మృదువైన స్వభావము, మృదువైన మాటలు ఏ రీతిగా ధ్వనిస్తాయో, ఆయన యొక్క మాటలో ఎటువంటి ప్రేమ కనబడుతుందో, ఒకరితో మనం స్నేహం చేయాలంటే, ఒకరిని మనం అమితంగా ప్రేమించాలంటే వారి యొక్క మాధుర్యమైన ప్రేమను మాట ద్వారా, మొదటగా మాట ద్వారా, పిలిపే కదండి అన్నింటికీ మూలం పిలిపే. ఆ పిలుపు దేవుడు మన పట్ల అంత ప్రేమతో ఉన్నాడు. మరి మనం కూడా అటువంటి మాధుర్యమైన మాటలతో దేవుని స్వారూప్యమని, దేవుని యొక్క పోలికని, దేవుని యొక్క స్వారూప్యమని మనం విశ్వసించినట్లయితే ఈ ప్రేమను మనలో కూడా ప్రజలింపబడాలి లోకానికి. కీర్తనకారుడైన దావీదు ద్వారా 127వ కీర్తన 2వ చరణం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఏమండి, మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఏమి తిన్నా అదంతా కూడా మరి ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన యొక్క ఆశీర్వాదము లేనిదే, ఆయన కనికరము లేనిదే, ఆయన దీవెన లేనిదే, మరి అదంతా కూడా వ్యర్థమే అని చెప్పి కీర్తనాకారుడైన దావీదు కూడా పలుకుతూ ఉన్నాడు. నిజంగా ఇదే విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను తీసుకుని, ఇదిగో సూర్యుని కింద సమస్తము వ్యర్థమే అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎందుకు వ్యర్థము, ఎప్పుడు వ్యర్థము అంటే, వాక్యమే ఉన్న దేవుడు మనతో లేకపోతే, నీతి అనే వాక్యము మనలో లేకపోతే, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, సత్యాన్ని కనుగొనకపోతే, సత్యము నుంచి ప్రతిష్ఠింప చేయబడి సర్వసత్యములకు నడిపింపబడకపోతే నిశ్చయముగా ఈ లోకములో ఉన్న సమస్తము, మన బ్రతుకు కాలము, మన బ్రతుకు దినాలు కూడా వ్యర్థమే. చూసారా? కాబట్టి ఆయన ప్రియులకు ఆయన ఏం చేస్తాడంట? నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనందరికీ ఆయనే కలగజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంతటి ప్రేమ అని మనం ఆలోచన చేస్తే, తండ్రి అయిన దేవుడు తన మహిమకు కీర్తి కలుగులాగున జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చెప్పున క్రీస్తులో మనులను ఆయన కొరకు, ఆయన కోసము ఏర్పరచుకున్న బిడ్డలము. అందు నిమిత్తమే తండ్రి అయిన దేవుని అంత ప్రేమ, తరువాత మన కొరకు సమస్తాన్ని నిర్మించి, సమస్తాన్ని కలిగించి, సమస్తాన్ని అనుగ్రహించి, మనలను ఈ కాలాలలో, మన కాలాలలో, ఏమండి, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఈ 3 కాలాలలో మన యొక్క జీవిత విధానము ఆయన కృప ద్వారా మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము ఆయన్ని కలిగి ఉండుట, ఇక లోకములో ఉన్నదంతయు వ్యర్థమే. ఆ మాట పౌలు చెప్పగలుగుతాడు. ఎప్పుడైతే దమస్కో మార్గములో ఆయన తనను
ఆయన సాత్కారము జరిగిందో, లేదా ఆయన వాక్కు ప్రత్యక్షత కలిగిందో, ఆ యొక్క వెలుగు కలిగిందో, మరి ఆ సవులనబడిన వాడికి తెలివి కలిగింది. ఆ తెలివిని బట్టి ఆయన మరి వివేచించాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు. ప్రభువా నువ్వెవడివి అన్నప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు, సౌలా నీవును హింసించుచున్న క్రీస్తుని, నీవు నన్ను హింసించుచున్నావు. ఎంత ప్రేమ అండి సంఘం అంటే దేవునికి. సంఘమును హింసిస్తుంటే ప్రభు ఆ హింస నాది అంటున్నాడు. ఎందుకని? సంఘము ఆయన శరీరము, సంఘము ఆయనకు ప్రదానము చేయబడిన వధువు, సంఘము ఆయనలో నుండి వచ్చింది. సంఘం అంటే ఎవరు? ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే ఇక్కడ వ్యక్తిగతంగా తీసుకుందాం, ఒక నాయకుతో నేను మాట్లాడుతుంటే నేను సంఘముతో మాట్లాడుతున్నాను. సంఘము అంటే సమూహమే కాదు, ఒక వ్యక్తి అయినా సంఘమే. ఎందుకంటే దేవునిలో కుమారుడు అవయవమై ఉన్నాడు. ఒక పీటర్తో నేను మాట్లాడుతున్నాను అంటే సంఘముతో నేను మాట్లాడుతున్నాను. పీటరు ఒంటరివాడు కాదు, అతను క్రీస్తులో ఒక అవయవమై ఉన్నాడు. ఆ అవయవము క్రీస్తులో ఉంది. క్రీస్తు అనే శిరస్సును హత్తుకున్నారు కాబట్టి ఇదిగో నిశ్చయముగా నరములను, ఇదిగో మూల్గులను, ఇదిగో జీవింపచేసే ఆ యొక్క క్రీస్తు ఎవరైతే ఆ శిరస్సును హత్తుకుంటారో వారు వర్ధిల్లింపబడతారు. కాబట్టి సంఘము అంటే అనేక మంది చేర్చబడిన మీటింగ్ ప్లేస్. అది కేవలం మీటింగ్ ప్లేస్ మాత్రమే. చర్చి, ఎక్లేషన్, సంఘము అనేకులను సమకూర్చబడే ఒక సమాజ మందిరము మాత్రమే. ఏమండి, ఆలయము అంటే ఛాయగా ఒక రూపకల్పనగా మనం కొంతమంది కలవటానికి కట్టుకున్న మందిరం. అది నిజానికి దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన మనమే సజీవమైన ఆలయాలు. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని అంతగా ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. మరి పరమగీతాల్లో మనం చూసినట్లయితే ఆయన ప్రేమ ఎలా ఉందో చూడండి. నా ప్రియురాలా అంటే ఆయన కోరుకున్నది ఎవరు? ఈ సంఘము. సంఘము ఆయన కోరుకున్నాడు, సంఘమును ఆయన ప్రేమించాడు, సంఘమును ఆయన ఎన్నుకున్నాడు, సంఘమును ఆయన పత్నిగా ఒప్పుకున్నాడు, సంఘమును ఆయనకు భార్యగా అంగీకరించాడు. సంఘాన్ని ఆయనలో నుండి మొదటి ఆదాము అయిన ఆ మట్టి మనిషి ఎముక నుండి ఆదాము అవ్వ ఎలా తీయబడిందో, ఆదాము ఎముక నుంచి అవ్వ ఏ రీతిగా రూపాంతరపు స్థితిని పొందుకుందో, కడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు నుంచి మనము కూడా తీయబడ్డవారము, మనము ఆయన నుంచి వచ్చిన వారము. తిరిగి అవ్వ ఏ రీతిగా అయితే మరి ఆదాములోనికి వెళ్ళవలసినదిగా ఏకముగా, ఏక శరీరులుగా, ఒకరుగా ఎలా అయితే ఉన్నారో, ఇది ఛాయ. ఒక సత్యము కూడా ఉంది. ఇదిగో నిశ్చయముగా ఈ సంఘము యావత్తు కన్యవధువుగా రూపాంతరము చెంది ఆ దేవుని పట్టమహర్షిగా ఆయన సింహాసనము ఇదిగో ఆ యొక్క పార్శ్వమందు, ఆ యొక్క దక్షిణ పార్శ్వమందు ఆ యొక్క స్త్రీగా, వధువుగా, భార్యగా కూర్చోవలసిన స్థితి దేవుడు అనుగ్రహించాడు. ఈ సత్యము తెలియక మనము ఇంత గొప్ప రక్షణను మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యము చేస్తున్నాం. అందుకే సువార్త నశించిపోతున్న వారికి విర్రితనముగా ఉంది, రక్షించబడుతున్న వారికి అది వెలలేనిది, అమూల్యమైనది, గొప్పది,
శుభవార్త, సమాధాన శుభవార్త. ఎవరైతే ఇదిగో నిజ రక్షకుడు అన్న విషయాన్ని ప్రకటిస్తారో ఆ ప్రకటనే శుభవార్త. ఎవరైతే వార్తను వింటారో అది వారికి రక్షణ శుభవార్త, రక్షణ వార్త. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఇలా అంటున్నాడు, నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. ఎంత చక్కగా మనల్ని అభిమానిస్తున్నాడో చూడండి. అందుకే ఆయన మనల్ని మృదువైన మాటతో పలకరిస్తూ ఉన్నాడు, మృదువైన మాటతో మనలను పిలుచుకుంటూ ఉన్నాడు. ఆ మృదుత్వము, ఆ యొక్క మాధుర్యమైన పిలుపు నీ సహోదరుల పట్ల నీవు కూడా కలిగి ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో మరి మీరు వింటున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కూడా ఒక చక్కని తీర్మానం చేసుకోవాలి. దేవుని యొక్క స్వాభావిక లక్షణములను మనము మన గుణగణములను కాక దేవుని గుణాతిశయములను ప్రచురము చేయవలసిన వారముగా ఉన్నాము. పేతురు రాసిన పత్రికలో అదే మాట్లాడతాడు. మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఎలాగ? నోటి ద్వారా కాదు, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, ఎదటి వారిని ఆదరించడం ద్వారా దేవుని యొక్క ఏదైతే గుణగణములు ఉన్నావో అవన్నీ కూడా మన నుంచి లోకానికి బయలు వెళ్ళాలి. మరి లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన ఆ సమయంలో ఒక చక్కని మరి వాగ్దానాన్ని, ప్రాఫెసీని పలుకుతూ ఉన్నారు. 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరికట? ఆయన ఇష్టులైన మనుషులు. ఆయనకి ఎవరు ఇష్టలు అంటే మనుషులందరూ ఇష్టలేనండి. మనుషులందరూ ఇష్టలే. అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొందరి వాడు కాదు, అందరి వాడు. ఆయన ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, సమస్త లోకానికి సంబంధించిన దేవుడు. ఆయన అన్ని నామములు కంటే పైనామము కలిగిన వాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గ్రహించండి. ఆయన ప్రేమను నీ నుండి, ఆయన యొక్క గుణాతిశయములు నీ నుండి, ఆయన యొక్క లక్షణములు నీ నుండి, ఆయన యొక్క స్వారూప్యమని చెప్పుకుంటే కాదు, ఆయన పోలిక అని చెప్పుకుంటే కాదు, నేను క్రైస్తవురాలునని చెప్పుకుంటే కాదు, కానీ ఈ ప్రేమ మనందరిలో నుండి బయలు వెళ్ళును గాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అదే విషయాన్ని ఎందుకు అంతగా మరి ఆయన ప్రేమిస్తున్నాడో మరి అపోస్తలుడైన పౌలు చెప్తాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. పౌలు ఇంట్రడక్షన్ చేస్తా ఉన్నాడు. సంఘము పట్ల అత్యాసక్తిని కలిగి ఆయన కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నట. ఎందుకనగా పవిత్రరాలు అయిన కన్యకునుగా ఒక్కడే పురుషుడు, అనగా ఒక్కడే పురుషుడట. మనమందరము కూడా స్త్రీలమే. ఏమండి? ప్రతి శుభ శుక్రవారం కూడా ప్రియాంక సిస్టర్ చెప్తా ఉంటారు. వారు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇదిగో స్త్రీ అని పురుషుడని భేదము లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, పవిత్రరాలైన కన్యగా ఒక్కడే పురుషుడు. మేమేదో మేషాలు తిప్పుకోవడానికి లేదండి, ఒక్కడే పురుషుడు. మనమందరము కూడా
ఆయనలో నుండి వచ్చిన వారమే తిరిగి ఆయనలోనికి వెళ్ళవలసిన కన్యవధువుగా ఉన్నాం. ఒక్కడే మనకు పురుషుడు, ఆయన క్రీస్తు. అయితే ఆ పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రధానము ఎవరికట? మిమ్మును చేసి తిని ఏమండి, దేవునికట సంఘమునట కన్యవధువుగా తీర్చిదిద్ది, కన్యవధువుగా ఆమెను అలంకరించి, ఇదిగో నిశ్చయముగా ఆయన కొరకే సిద్ధపరిచాడట అపోస్తలుడైన పౌలు. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, సిద్ధపాటు మీ అందరికీ ఆడపిల్లలకు బాగా తెలుస్తుంది. ప్రధానము మరి చేయబడిన తర్వాత మన ఆలోచనలు, మన సంతోషము యావత్తు కూడా మరి పెండ్లి కుమారుడి మీదే మన ఆలోచనలతో మనం ఉంటాం. అయితే ఇదిగో నిశ్చయతగా పెండ్లి కుమార్తెను ఎవరు సిద్ధపరచాలి అంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు, ఇదిగో ఆ దైవజనుడు. ఈరోజు సంఘాన్ని ఎవరు సిద్ధపరచాలి అంటే, ఎవరైతే దైవజనులుగా ఉన్నారో వారు ఏం చేయాలి? పరిశుద్ధ అలంకరణలను జరిగించాలి. ఏమంటే విడుదల ఇస్తారు కదా, పెండ్లి కుమార్తెకు విడుదల ఇస్తారు. ఇక్కడ పాస్టర్ గారు పాపం గొంతు చించుకొని అరుస్తూ ఉంటాడు, రావాలి పెండ్లి కుమార్తె రావాలి రావాలి అంటుంటారు. ఈ లోపుగా ఏం చేయాలట? విడిదింట్లో ఉన్న పెండ్లి కుమార్తె, విడిదింట్లో అంటే సంఘములో ఉన్న పెండ్లి కుమార్తెను ఎవరు సిద్ధపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఆ పాస్టర్ గారే, ఆ దైవజనుడే, ఆ యొక్క యాజకుడే సిద్ధపరచాలి. పరిశుద్ధ అలంకరణను అలంకరించవలసిన బాధ్యత ఆ యొక్క సంఘపు మరి ప్రధాన కాపరిగా ఉన్న ఆ యాజకుడి మీద ఉంది. మరి ఎంతమంది యాజకులు దేవుని కొరకై సంఘమును సిద్ధపరిచే దైవజనులుగా ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో మరి మీరందరూ కలిసి మరి వివేచించాలి. మీ సంఘాలలో, మీ సంఘములో ఉన్న విశ్వాసులను పౌలు భక్తుడు చెప్పినట్లుగా ప్రధానము చేయబడి దేవుని కొరకై సిద్ధపాటు కలగ చేయటానికి బుద్ధి కలిగిన స్త్రీల వలె ఇదిగో సిద్ధులలో నూనె సిద్ధపరుచుకొని తమ కాగడాలను వెలిగించుకుంటూ పెండ్లి కుమారుని కేక కొరకై ఎదురు చూసే కన్యవధువుగా మీ సంఘమును సిద్ధపరిచావా నా యాజకుడా, నా దాసుడా, నా కాపరి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఏ సమాధానం చెప్తావు? ఎవరైనా దైవజనులు ఉంటే మరి ఖచ్చితంగా వారితోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము అనగా నీది కాదు నా కుమారుడా. సంఘము కొరకు నువ్వు ప్రాణం పెట్టలేదు. సంఘము క్రీస్తుది. ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘము. ఆయన ఈ గొవ్వ కళ్ళదాన్ని ఇష్టపడ్డాడు, నల్లని పిల్లను ఇష్టపడ్డాడు, తన పత్రిక అంగీకరించాడు. ఇదిగో సిద్ధపరిచి ఆనాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కొరకు ఆ రిబ్కాని ఎలా అయితే ఆ ఎలియాజరు సిద్ధపరిచాడో ఈరోజు సంఘాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆ యొక్క ఇస్సాకును ఎదుర్కొన్న రిబ్కా వలె ఈరోజు నీవు నేను మన దైవజనుల యొక్క చేతి కింద సిద్ధపడటానికి ఇష్టపడిన వారిగా ఉండాలి. దైవజనుడు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా సంఘ కన్య వధువును మరి నిశ్చయముగా ఆ యొక్క పరిశుద్ధ అలంకరణలతో సిద్ధపరిచి రాబోతున్న పెండ్లి కుమారుడికై అప్పగించవలసిన వారిగా దైవజనులు ఉన్నారు. ఎంతమంది దీనికి కట్టుబడి మరి వారి యొక్క జీవితాలను నెరవేరుస్తున్నారో ఈ రాత్రికాల సమయంలో వ్యక్తిగతముగా పరిశీలించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనమట మరి ఎటువంటి వారమో మనకు తెలుసు. ఒక్కడే పురుషుడు. మన తలంపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా మన ప్రియుడైన దేవుని వైపునే ఉండాలి. కానీ సంఘము మరి పరాయి పురుషుడి కొరకై ఆరాటపడుతున్నట్టుగానే సంఘాలు ఉన్నాయి. చాలా ప్రమాదం కదూ. మరి ప్రియ దైవజనమాంగమా,
సత్యాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. మరి రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 19వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. అవునండి, మరి సామెతల గ్రంథములో పాత నిబంధనలో మరి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఈ విషయాన్ని మాట్లాడారు. దీన్ని మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మరలా ఉటంకిస్తూ మరి డాక్యుమెంటేషన్ చేశారు. ఇక్కడ అంటున్నారు, మరి నిజముగా మనము ఆయనకు ప్రియులై ఉంటే మరి మనం ఏం చేయాలట? మరి మనమే పగ తీర్చుకునేవారిగా ఉండకూడదు. మనం కనికరించాలి. ఎందుకంటే కనికరము దేవుని స్వారూప్యము. ఇదిగో దయ, కరుణ, కటాక్షము దేవుని యొక్క గుణగణాలు అవి మీలో ఉన్నాయి అని మీరు రుజువుపరచాలి అంటే ఇదిగో నిశ్చయతగా మీకు మీరే పగ తీర్చుకునేవారిగా ఉండకూడదు. అలా ఉంటే దేవుని ఉగ్రతకు తావుండదు. మీరు ప్రార్థించినప్పుడు, వారిని క్షమించినప్పుడు ఇదిగో నిశ్చయముగా నిప్పులు కొంపటి తీసుకొచ్చి వారి నెత్తి మీద వేసినట్లుగా ఉంటుందట. ఏం చేయాలట? ఆకలి కొట్టే ఆకలి తీర్చాలట, దాహం అడిగితే దాహం తీర్చాలట. అంటే వారిని పూర్తిగా క్షమించాలి, వారిని మనం పూర్తిగా ప్రేమించాలి, పూర్తిగా వారి పట్ల దయ కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ శిక్షను విధించేవాడు దేవుడై ఉండాలి. మనం ఏం చేస్తాం చెప్పండి బ్రదర్? మనం ఒకరితో గొడవ పడితే మా అయితే తిట్టగలం, ఇంకా కాస్త కోపం ఉన్న మనిషి అయితే కొట్టగలడు. ఎన్ని దెబ్బలు కొడతాడు చెప్పండి? ఎన్ని తిడతాడు చెప్పండి? 2 దెబ్బలు 3 దెబ్బలు తిరిగి వాడు కొడతాడు. కాబట్టి ఇవన్నీ కాదు. నీ శత్రువుని నువ్వు క్షమించాలి, నీ శత్రువును ప్రేమించాలి, నీ శత్రువు నువ్వు దీవించాలి. కాబట్టి ఇలాగా నీ యొక్క రూపాంతరపు స్థితిని అంతకంతకు నువ్వు మార్చుకుంటూ ఉన్నావు. దేవుడే అన్నిటికీ నీకు తోడయుండి నీకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చే దేవుడిగా ఉన్నాడు. నీకు సమస్తాన్ని, నీకేం కావాలో దానిని నువ్వు ప్రయాసపడాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక అద్భుతమైన ఒక కీ ఉంది. ఏంటి ఆ కీ అంటే, మనం ఆశీర్వాదము కీ అనుకోవచ్చు. ఎలా ఆశీర్వదించబడతామో మనము ఆల్రెడీ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో నిశ్చయతకు ఒక కీ ఇచ్చారు. రోమన్ రాసిన పత్రికలో మనం చూస్తాం. మొదటగానట మనము ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలట. ఆయన ప్రేమించాలట. ఆయన ప్రేమిస్తే మనకు సమస్తము సమకూడి జరిగిస్తారట. దేవునికి స్తోత్రము. ఎంత మంచి మాట! మనకు కావలసిన ప్రతిదీ ఆయన సమకూర్చే దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఆయనను మనం ముందు పెడదాం. ఆయన యొక్క గుణ లక్షణాలను మనం పుణుకు పుచ్చుకుందాం. ఆయన వలె మనము కూడా మన ప్రవర్తన, మన మాట, మన నడవడిక, మన పడక, మన ఆలోచన సమస్తము కూడా ఆయన వలె ఉండాలి. 2వ కొరింథీ పత్రికలో కూడా మరి ప్రభు రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము మరి 1వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను మరి సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగాను చేసుకొందుము. చూసారా ఎంత మంచి మాట! మనకు ఈ వాగ్దానం ఏది? పైన మాట్లాడుకున్న మాటలన్నీ వాగ్దానాలే. ఆ వాగ్దానాలన్నీ ఉన్నవి కనుక మనం ఏం చేయాలట? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును
ఆత్మకును కలిగిన సమస్త కల్మషములను, శరీరానికి కల్మషం ఉందట, ఆత్మకి కల్మషం ఉందట. ఈ సమస్త కల్మషము నుండి కూడా మనలను పవిత్రపరచుకోవాలి. ఆ పవిత్రత ఎలా అవుతుంది అంటే, ఇదిగో దేవుని వాక్యముతో మనము ఉదక స్నానము చేయబడాలి. అనునిత్యము దేవుని వాక్యముతో మనము కడగబడాలి. ఎప్పుడైతే వాక్యముతో మమేకమై వాక్యమే ఉదక స్నానము చేస్తుంది అంటే, ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన శరీరము మనలను పవిత్రులుగా చేస్తుంది. అందుకే అన్నారు ప్రభు, నా శరీరమును తిని నా రక్తమును తాగిన వాడిని నేను అంత్య దినముల యందు నిశ్చయముగా లేపెదను అన్నారు. ఆయన రక్తము, ఆయన శరీరము కూడా వాక్యమే. వాక్యమే ఆయన శరీరము, వాక్యమే ఆయన రక్తము. వాక్యములోనే కడగబడాలి, వాక్యములోనే జన్మించాలి, వాక్యములోనే పునరుద్ధాన శక్తి. వాక్యమే. వాక్యముతో మమేకమై ఉంటే తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. వాక్యముతో నువ్వు మమేకమై ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి సంచకరువుగా ఇదిగో దేవుని సింహాసనం వరకు ఆయన నిన్ను ఆయనలో ముద్రించుకుని, ఆయన నీలో ముద్రింపబడి దేవుని సింహాసనం వరకు నడిపించి అప్పగించే బాధ్యత ఆత్మదేవునిది. మొదటగా నువ్వు వాక్యాన్ని విశ్వసించాలి, వాక్యాన్ని అంగీకరించాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. ఇదిగో ఆత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో, ఇదిగో క్రీస్తే నా రక్షకుడని, క్రీస్తే నా ప్రభు అని ఒప్పింప చేయగలిగిన శక్తి ఒక ఆత్మదేవునికే ఉంది. ఒప్పింపబడ్డ నీవు వాక్యముతో నడవడం ప్రారంభిస్తే, ఇదిగో నీ పాదములకు దీపముగాను నీ త్రావుకు వెలుగుగాను మారి నిన్ను సత్యము నుంచి సర్వసత్యములోనికి నడిపించి, ఇదిగో ఆయన ఏ ఏ సంగతులైతే తెలియపరిచాడో ఆయన వాటి నుండి తీసుకొని మీకు బోధించేవాడే ఆత్మదేవుడు. ఆత్మదేవుడు ఆయన స్పెషల్గా ఏది చెప్పడట. ఏవైతే వాక్యమైన దేవునిలో ఉన్నవో, ఏవైతే ఆయన విన్నాడో, విన్న మాటలను ఆయనలోని విని ఆయన తీసుకుని మనలను బలపరుస్తారట. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీ మాట మరి ఏ రీతిగా మార్చుకుంటారు? దైవజనులు కూడా విశ్వాసుల్ని ప్రేమతో పలకరించరండి, ప్రేమతో పలకరించరు. దైవజనులకి ఆ లక్షణం మంచిది కాదు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో మాట్లాడాలి. మన సృష్టికర్త అయిన దేవుడు నిన్న మాట్లాడుకున్నాం. సింపుల్గా ఒకే మాట గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ఒక వ్యభిచారపు స్త్రీని కూడా అమ్మా అని పలకరించగలిగిన సుగుణాలు రాసి ఆయన గుణగణాలు ఎన్నని చెప్పుకుంటామండి. ఆయన ఎంత ప్రేమ చూడండి. సృష్టికర్త అయిన దేవుడు ఒక వ్యభిచారపు స్త్రీనిలో కూడా తన తల్లిని చూడగలిగాడు. అది నిజమైన ప్రేమించడం అంటే. ఒక కుష్ఠవ్యాధి పట్ల అతను ప్రేమను చూపించారు. కుష్ఠవ్యాధిగ్రస్తుని కౌగులించుకోగలిగారు. ఇదిగో ఆయన ముట్టుకోగలిగారు, ఆయన చెంతకు దరికి చేర్చుకోగలిగారు. ఇదిగో ప్రతి వారికి ఆయన యొక్క శక్తిని అందించగలిగారు. ఆ గ్రామములు తిరిగారట, పల్లెటూర్లు తిరిగారట, పగలంతా పరిచయం చేస్తారట, రాత్రంతా తండ్రితో సహవాసం చేస్తారట. ఎంత అద్భుతమైన జీవితం అండి ఆయనది. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఏవైనా నీలో మరి బయలు వెళ్తున్నాయన్న కుమారుడా, వెళితే ధన్యులం ధన్యులం. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుతున్నాను. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఎలా అయితే మరి నేను ప్రభు పట్ల కిరీటముగా మరి
ఆ యొక్క దేవునికి ఆనందముగాను మరి ఎలా ఉన్నాము అలాగే మీరు కూడా ప్రభునందు స్థిరులై ఉండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా సంఘానికి ఆదేశిస్తూ ఉన్నాడు. మరి సంఘం ఈరోజు ఈ రీతిగా మరి ఆపేక్షించేదిగా ఉందా? ఉంటే వందనాలండి. మరి నిశ్చేతగా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకర్త అయినదే ఉన్న స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఒకటి బలపరిచేటప్పుడు బలపరుస్తున్న వ్యక్తికి ఇటువంటి స్థితి కావాలి, ఇటువంటి ప్రేమ కావాలి. ఆయన ఏమంటున్నాడు? మీరు ఇలాగూ చెప్పుచున్నాను, మేము ఇలాగూ చెప్పుచున్నాము, మీరెంతకంటే మంచిదియు రక్షణకర్త అయినదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఈ నమ్మకం లేకుండానే చాలా మంది సంఘ కాపరులుగా ఉంటారు. విశ్వాసం పట్ల మరి వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయత పట్ల, వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయతలో కొలతల పట్ల మరి చాలామంది దైవజనులు చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. వెలుగు చూపుని చూసి మరి వారికి తీర్పు తీర్చేవారుగా ఉంటారు. వెలుగు చూపుని బట్టి తీర్పు తీర్చొద్దన్నాడు దేవుడు. ఒకనాడు హన్నాను కూడా ఏలి వెలుచూపును బట్టే తీర్పు తీర్చాడు. హన్న ప్రార్థన చేస్తుంది. అన్నకున్న వేదన ఎంతో తెలుసండి. ఇక తన్ను తాను మరి గాయపరుచుకుంటూ తన మరణము కావటానికి కూడా సిద్ధపడి దేవుణ్ణి బ్రతులాడుకుంటూ ఉంది. లెక్కింప సఖ్యము కాని మూల్గులతో ఆమె ఆత్మశక్తితో ప్రార్థిస్తూ ఉంది. ఆమె మోకాళ్ళ మీద ఉండి ఊగిపోతూ ఉంది. మాటలు బయటకు రాక తనలో ఉన్న ఆత్మదేవుడు తండ్రికి మొర్ర పెడుతూ ఉన్నాడు. ఆ స్థితిని చూసి, ఆ పై వెలిచూపులను చూసి ఏలి అంతటి వాడే ఇదిగో ఆమె మత్తురాలై ఉన్నదనుకుంటున్నాడు, ఆమె త్రాగుబోతుంది అనుకుంటున్నాడు. ఈరోజు సంఘాలు కూడా ఇదిగో విశ్వాసుల పట్ల ఇటువంటి అవహేళనమైన మనస్సును కలిగి ఉన్న ఓ దైవజనుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు వెలిచూపును బట్టి తీర్పు తీర్చవద్దు నా కుమారుడా. ఇది పరిశుద్ధాత్మ దేవునికి హెచ్చరిక. వెలిచూపును బట్టి తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు. ఆత్మ దేవునితో హన్న ప్రార్థిస్తుంటే ఏలి అంతటి వాడు అంటున్నాడు, ఇదిగో ఈమె మత్తురాలై ఉన్నది, ఈమె త్రాగుబోతూ, ఎందుకు ఈ రీతిగా నువ్వు దేవుని సన్నిధిని అపవిత్రం చేస్తున్నావు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో నిశ్చేతగా దేవుని ప్రేమను కలిగి ఉండు. దేవుని ప్రేమను కలిగి ఉండు. దేవుని కలిగి ఉండటం అంటే ఏంటో ఎవరికి అర్థం కాదు. దేవుని కలిగి ఉండటం అంటే ఆయన యొక్క గుణగణాలను మనము ప్రచురము చేయ బిడ్డలుగా ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పము. కాబట్టి ప్రియులారా, ప్రతి విషయంలో కూడా మీరు ఎక్కడ మోమాట పడే బిడ్డలుగా కాక దేవుని పట్ల ప్రేమను కలిగి, దేవుని పట్ల ఆధిక్యతను కలిగి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే బిడ్డలుగా వర్ధిల్లాలన్నదే దేవుని యొక్క అతి ప్రాముఖ్యమైన సంకల్పము మీ పట్ల, నా పట్ల. కాబట్టి చివరిగా ఒక మాట చదువుకుని మన త్వరితగతిని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండు. ఈ కడవర దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్మ దేవుడు పలకరిస్తున్నాడు, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు. ఎక్కడ? ఆదాము దగ్గర నుంచే తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, ఏమండి, నీతి విరోధులు ఉన్నారు, వారి నుంచి తప్పు బోధల నుంచి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా, అంటే మొదట విడవలసిందేంటి? నీతి విరోధులు తప్పు బోధల నుంచి తొలగింపబడాలి, అక్కడి నుంచి మీరు బయటకు రావాలి. అలాగే మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొనుడి, కాచుకొని ఉండు.
కాబట్టి వాక్యము మీద ఆధారపడేవారిగా ఉందాం. వాక్యాన్ని ఇదిగో విశిష్టముగా దాన్ని అంగీకరించే బిడ్డలుగా ఉందాం. వాక్యం పట్ల మరి విధేయతతో కొనసాగే బిడ్డలుగా మనం ఉందాం. మరి రాత్రికాల సమయంలో దేవుని గుణగణమైన ప్రేమను, దేవుని యొక్క స్వారూప్యమైన ప్రేమను, ప్రేమే దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని మనము ఆల్రెడీ తెలుసుకున్నాం. కాబట్టి ఆయన యొక్క మాటను, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు, సంఘము పట్ల ఆయనకున్న త్యాగ నిరితి ఏదైతే ఉందో వాటన్నిటినీ మన జీవితంలో కూడా మరి మన యొక్క జీవితాల్లో అది మన నుంచి లోకమునకు బయలు వెళ్ళాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పమునకు మనం అందరము మరి నిశ్చయతగా మరి లోబడి మన గిన్నె పొంగు పొర్లుచున్నదన్నట్లుగా మన యొక్క గిన్నె అనగా మన యొక్క వాక్యము లేదా మన యొక్క అభిషేకము, మన యొక్క ఆత్మదేవుని యొక్క అభిషేకము యావత్తు కూడా బయలు వెళ్ళి మనందరినీ కూడా మన ద్వారా వారు నిశ్చయముగా ఆశీర్వదించబడి దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజానికి అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన, అది మీరు మాట్లాడిన మాటగా బిడ్డలు ప్రభా వారి హృదయాల్లో స్థిరపరుచుకుని స్థిరులుగా నాయన వాక్యం అనే బండ మీద ప్రభా వారు నిలిచి ఉందురుగాక. అతి గొప్ప యోగ్యత బిడలకును మాకును అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుని తద్వారా దైవాశీర్వాదాన్ని మా అందరి మీద కుమ్మరింప చేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.